హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. గోరింటాకు సీరియల్తో తెలుగు బుల్లితెర ఆడియన్స్కు బాగా దగ్గరైపోయాడు నిఖిల్ మలియాకల్. అయితే ఇదే క్రేజ్తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో అడుగుపెట్టి ఏకంగా విజేతగా నిలిచిపోయాడు. అయితే సీరియల్స్, టీవీ షోల సంగతి పక్కన పెడితే అండ్ నిఖిల్ గోరింటాకు సీరియల్లో తనతో కలిసి నటించిన కావ్యతో ప్రేమలో ఉన్నాడని అందరికీ తెలుసు. వీళ్ళిద్దరూ కలిసి పలు టీవీ షోల్లో పార్టిసిపేట్ కూడా చేశారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఎక్కడైనా సరే వీళ్ళు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. అయితే ఈ జంటకు సపరేట్గా ఓ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పుకోవాలి. సోషల్ మీడియా పేజీలు కూడా ఉన్నాయి. అయితే ఇదంతా కూడా బిగ్ బాస్ ముందు వరకు. ఏమైందో కానీ ఈ రియాలిటీ షోకి ముందు ఈ లవ్ బర్డ్స్ విడిపోయారు. ఇద్దరు బ్రేకప్ కూడా చెప్పుకున్నారట. ఈ విషయాన్ని నిఖిల్ బిగ్ బాస్ షోలోనే చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అండ్ ఇది కూడా చాలా వైరల్ అయింది అనుకోండి. అయితే ఎప్పటికైనా కావ్యనే తన భార్య అని కాళ్ళు పట్టుకొని బతిమాలైనా సరే తన లైఫ్లోకి తిరిగి తెచ్చుకుంటానంటూ ఎమోషనల్ అయ్యాడు నిఖిల్ బిగ్ బాస్లోనే. అయితే కావ్య మనసు మాత్రం కరగలేదట. కొన్ని టీవీ షోల్లో నిఖిల్ ఎదురుపడినా చూసి చూడనట్టుగా వెళ్ళిపోయింది. దీంతో నిఖిల్ కూడా క్రమంగా కావ్యకు దూరం ఉంటున్నాడు. అయితే ఇటీవల కావ్య నటిస్తున్న చిన్ని సీరియల్లో నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. అండ్ దానికి కూడా వ్యూస్ గట్టిగానే వచ్చాయి. కొన్ని ఎపిసోడ్లలో కనిపించి తర్వాత కనుమరుగైపోయాడు. దీంతో వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరుగుతుందో తెలియక అభిమానులైతే తెకమక పడిపోతున్నారు. ఈ ప్రేమ జంట కలవాలని ఇద్దరిని ట్యాగ్లు చేస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై నిఖిల్ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అదేంటంటే, మీ ప్రేమాభిమానాలకు నా కృతజ్ఞతలు. మీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. మీరు చూపించిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేను. కాకపోతే నాదో చిన్న విజ్ఞప్తి. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎవరి జీవితాల్లో వాళ్ళు గడిపేస్తున్నాం. కాబట్టి దయచేసి నన్ను ఎవరితోనూ కలపకండి. ప్రొఫెషనల్గా కాకుండా ఇంకా ఏ ఉద్దేశంతో అయినా సరే నన్ను ఎవరితోనూ లింక్ చేయకండి. అలాగే ఎవరి పోస్టులకు నన్ను ట్యాగ్ చేయకండి. మీరందరూ నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ ప్రేమ, సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే కావాలి. ఐ లవ్ యూ ఆల్ అంటూ తన ఇన్స్టా స్టోరీలో అయితే రాసుకొచ్చాడు నిఖిల్. ప్రస్తుతం ఈ పోస్ట్ అయితే నెట్టింట వైరల్గా మారింది. అంటే ఇది పెట్టడం వెనుక కారణం కావ్యని ట్యాగ్ చేయొద్దు, మేమిద్దరం ఎవరి జీవితాల్లో వాళ్ళు బ్రతుకుతున్నామో ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్తున్నట్లుగా కనిపిస్తోంది. చూడాలి మరి. అండ్ ఈ ఇద్దరి జంట మీద కలిసి ఉంటే బాగుంటుందా, లేదా సపరేట్ అయిపోయారు కదా, అంటే జంట ఎలా ఉంటుంది ఏంటి అనేది కామెంట్ చేయండి.